హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సుకన్య. మై ఛానల్ నేమ్ ఈజ్ సుకీ స్మార్ట్ వరల్డ్. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఈరోజు నేను నిమ్మకాయలతోటి 3 టిప్స్ చెప్పబోతున్నాను. ఇలా ఫ్రెష్గా ఉండే నిమ్మకాయలని తీసుకొని బాగా తుడిచి ఆరబెట్టేసుకోవాలి. ఇలా ఒక్కొక్క నిమ్మకాయకి పేపర్ చుట్టేసి ఉండల్లాగా చేసుకొని ఒక ట్రాన్స్పరెంట్ ఉండే గాజు కంటైనర్ కానీ లేదంటే ప్లాస్టిక్ కంటైనర్ కానీ వేసి పెట్టుకోవాలి. ఇలాగ ట్రాన్స్పరెంట్ అని ఎందుకు అంటున్నాను అనంటే ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు కనిపించకుండా ఉండే బాక్స్లలో పెట్టుకుంటే అవి కనిపించకుండానే పోతాయి. అందుకని మనము ట్రాన్స్పరెంట్ ఉండేదైతే కన్నా మనకు ఏవి దేంట్లోనే ఈజీగా తెలిసిపోతాయి. ఇలాగా ప్రతి ఒక్కదానికి పేపర్ చుట్టేసి ఫిల్ చేసి పెట్టేసుకోవాలి. ఇవి 3 నెలలు 4 నెలల వరకు తాజాగా ఉంటాయండి. ఇదొక పద్ధతి. ఇక రెండో పద్ధతి, ఇలాగే ఇంకొక కంటైనర్ తీసుకొని అందులో కూడా నిమ్మకాయలన్నీ వేసి పెట్టేసుకొని వాటర్ పోసి ఫిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ పోసి ఫిల్ చేసుకునేది కూడా 3 నెలలు 4 నెలల వరకు తాజాగా ఉంటాయండి. కానీ వారానికి ఒకసారి వాటర్ మాత్రం చేంజ్ చేస్తూ ఉండాలి. వచ్చేది ఎండాకాలం కాబట్టి మనకు ఒకవేళ టయానికి ఇంట్లో నిమ్మకాయలు లేకపోయినా కూడా కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఇలా ఫిల్ చేసి ఇది రెండో పద్ధతి అండి. ఇక మూడో పద్ధతి, నిమ్మకాయలన్నీ బాగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలాగ విత్తనాలు లేకుండా జ్యూస్ తీసి ఫిల్టర్ చేసేసి జ్యూస్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ జ్యూస్ని ఇలాగ కంటైనర్లో గాజు కంటైనర్లో వేసి పెట్టేసుకోవాలి. ఇది మూడో పద్ధతి. ఈ మూడో పద్ధతి అనేది బాగా యూజ్ అవుతుందండి. వచ్చేది ఎండాకాలం కాబట్టి డిహైడ్రేషన్ ఎప్పుడైనా అయినప్పుడు కూడా ఇన్స్టెంట్గా కలుపుకోవచ్చు. లంచ్ బాక్స్లలో కూడా పిల్లలకి ఇన్స్టెంట్గా లెమన్ రైస్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు వెతుక్కోకుండా. ఇది 3 పద్ధతులు అండి. మీకే బాయ్ అండి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సుకన్య. మై ఛానల్ నేమ్ ఈజ్ సుకీ స్మార్ట్ వరల్డ్. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఈరోజు నేను నిమ్మకాయలతోటి 3 టిప్స్ చెప్పబోతున్నాను. ఇలా ఫ్రెష్గా ఉండే నిమ్మకాయలని తీసుకొని బాగా తుడిచి ఆరబెట్టేసుకోవాలి. ఇలా ఒక్కొక్క నిమ్మకాయకి పేపర్ చుట్టేసి ఉండల్లాగా చేసుకొని ఒక ట్రాన్స్పరెంట్ ఉండే గాజు కంటైనర్ కానీ లేదంటే ప్లాస్టిక్ కంటైనర్ కానీ వేసి పెట్టుకోవాలి. ఇలాగ ట్రాన్స్పరెంట్ అని ఎందుకు అంటున్నాను అనంటే ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు కనిపించకుండా ఉండే బాక్స్లలో పెట్టుకుంటే అవి కనిపించకుండానే పోతాయి. అందుకని మనము ట్రాన్స్పరెంట్ ఉండేదైతే కన్నా మనకు ఏవి దేంట్లోనే ఈజీగా తెలిసిపోతాయి. ఇలాగా ప్రతి ఒక్కదానికి పేపర్ చుట్టేసి ఫిల్ చేసి పెట్టేసుకోవాలి. ఇవి 3 నెలలు 4 నెలల వరకు తాజాగా ఉంటాయండి. ఇదొక పద్ధతి. ఇక రెండో పద్ధతి, ఇలాగే ఇంకొక కంటైనర్ తీసుకొని అందులో కూడా నిమ్మకాయలన్నీ వేసి పెట్టేసుకొని వాటర్ పోసి ఫిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ పోసి ఫిల్ చేసుకునేది కూడా 3 నెలలు 4 నెలల వరకు తాజాగా ఉంటాయండి. కానీ వారానికి ఒకసారి వాటర్ మాత్రం చేంజ్